ఏపీ సర్కార్ ఏడాది పాలనను ఘనంగా నిర్వహిస్తోంది. మహాసంకల్పం పేరుతో గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ముందు భారీ బహిరంగ సభ జరుగుతోంది. ప్రతి ఒక్కరిని నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాముల్ని చేయాలన్న సంకల్పంతో మహాసంకల్ప సభ నిర్వహిస్తున్నారు నేతలు. బహిరంగ సభకు గవర్నర్ నరసింహన్ అటెండ్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సమర్థత. నా మీద నమ్మకంతో 300 కోట్ల రూపాయలు ఉదుహుద్ సఫానికి సహాయ నిధికి ఇచ్చారు. దీనికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం వర్షాలు పడలేదు. 36% వర్షపాతం తక్కువ పడింది. శ్రద్ధ పెట్టాం. 5.9% వ్యవసాయంలో పెరుగుదల వచ్చింది. ఈరోజు మనకు తుఫాను వచ్చినా కరువు వచ్చినా ఆల్ ఇండియా లెవెల్లో 7.4% అయితే మనం 8.4% గ్రోత్ సాధించాం. తెలంగాణ కంటే 2% ఎక్కువ సాధించామంటే అది తెలుగుదేశం పార్టీ సమర్థత అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. ప్రొడక్టివిటీ పెంచాం. పొలం పిలుస్తుంది కార్యక్రమం పెట్టాం. భూసార పరీక్షలు మొదలుకొని మంగళ బుధవారాల్లో పొలాల దగ్గరికి వెళ్లి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చాం. ఉత్పాదక శక్తి పెంచాం. మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం. ఇంకో పక్క రైతు ఎవరూ నష్టపోకుండా ధరలు లేనప్పుడు వాళ్ళ పంటలు మనమే కొన్నాం. మొక్కజొన్న కొన్నాం, శనగలు కొన్నాం. ఒక పంట కాదు, ఎక్కడ నష్టం వచ్చినా 1000 కోట్లైనా పర్వాలేదు, పూర్తిగా రైతుల్లో ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని ముందుకు పోయాను. నా మాట నిలబెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్క ఒక వ్యవసాయమే కాదు, హార్టికల్చర్ కూడా పండ్ల తోటలు బాగా రావాలి. దాంట్లో ఎక్కువ ఆదాయం వస్తుంది. పామాయిల్ కానీ, జీడిపప్పు కానీ, కొబ్బరి కానీ, పండ్ల తోటలు కానీ, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలని దానికి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. దీనివల్ల హార్టికల్చర్లో ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ఇంకో పక్క డైరీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. చేపల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. పౌల్ట్రీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. గొర్రెల పెంపకానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు వ్యవసాయం హార్టికల్చర్లో ఎంత ఆదాయం వస్తుందో దానికంటే ఎక్కువ అనుబంధ రంగాలకు వచ్చే అవకాశం ఉంది. అందుకని కరువు రాకుండా ఉండాలంటే, మీ ఆదాయం పెరగాలంటే, మీ జీవితాలు బాగుండాలంటే డైరీ ఉండాలి, ఫిషరీస్ ఉండాలి, గొర్రెల పెంపకానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇవన్నీ చేయగలిగాం. ఎక్కడివి డబ్బులని మీరు ఆలోచిస్తే, దొంగలు దోచుకున్న డబ్బులకి నేను కళ్ళెం వేశాను తమ్ముళ్ళు, అదే నేను చేయగలిగానని చెప్పి మరొకసారి సగర్వంగా చెప్తున్నా. సంవత్సరంలో దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకు కళ్ళాలేశాను. ఎక్కడ కూడా దోపిడీకి అడ్డుకట్టేశాను. ఈరోజు ఇసుక మా ఆడబిడ్డలకే ఇచ్చాను. దానివల్ల రాబోయే రోజుల్లో పకడ్బందీ విధానం పెడతాం. మళ్లీ ఈ సభ ద్వారా కోరుతున్నాం, నాకు సహకరించండి. ఎవరైనా దొంగతనంగా ఇసుక వ్యాపారం చేయాలంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ఆ ఆటలు సాగనేను. రెండోది, ఒక పకడ్బందీ సిస్టమ్ పెట్టి అవసరమైతే వినియోగదారుడికి 10 రూపాయలు తగ్గించిస్తాం తప్ప అవినీతి జరగడానికి వీలు లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా మొన్నటి వరకు దోపిడీకి గురైంది. మీకు తెలుసా, కుటుంబం వెరైటీస్ లో హత్యలు కూడా చేసి ఓనర్లు చంపి వీళ్ళు హస్తగతం చేసుకుని మొన్నటి వరకు దోపిడీ చేశారు. ఆ దోపిడీ అరికట్టాను. 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అదే తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ విధానం. అదే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే సంకల్పం. ఎర్ర దొంగలు, ఎర్ర చందనం దొంగలు తమ్ముళ్ళు, మీ ఇంటి పక్కన కూడా ఒకసారి చూసుకోండి. మీ ఇంటి పక్కన అక్కడక్కడ ఎర్ర చందనం చెక్కలుండే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీరు చూసే దుబాయ్లో
800 టన్నులు ఉంది. హర్యానాలో ఉంది, తమిళనాడులో ఉంది, కర్ణాటకలో ఉంది, మన రాష్ట్రంలో కూడా డంపులు పెట్టారు. నా మీద కూడా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. నన్ను ఏదో చేస్తామని కూడా మాట్లాడుతున్నారు. అయినా పర్వాలేదు, నేను భయపడను. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎర్ర చందనం దొంగ వ్యాపారం చేయొద్దండి. చేస్తే మాత్రం వదిలిపెట్టనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. దీనివల్ల సంవత్సరానికి 3-4 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది తమ్ముళ్ళు. అది మనం సంపాదించిన ఆదాయం. ఇదే కాదు, రెవెన్యూస్ అన్ని కూడా పెంచుకుంటున్నాం. ఎక్కడ అవినీతి జరగకుండా పూర్తిగా మనం ఆలోచించే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, తాత్కాలికంగా పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతంగా మీ ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఇది పేదవాడ రాజ్యం. పేదవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. దానికోసం నేను ఇవన్నీ చేస్తున్నా. ఈరోజు కేంద్రం ఉంది, పూర్తిగా సహకరించారు. మనం ఒకసారి చూస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐఐఎం విశాఖపట్నంలో ఫౌండేషన్ వేశాం. ఐఐటి, ఐజర్ తిరుపతిలో వేశాం. ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడికి వస్తున్నాయి. అదే మరి వెస్ట్ గోదావరిలో ఎన్ఐటి వస్తా ఉంది. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ వస్తా ఉంది. ఈస్ట్ గోదావరిలో పెట్రోలియం యూనివర్సిటీ వస్తా ఉంది. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ వస్తా ఉంది. అదే మరి కర్నూలులో త్రిబుల్-IT, ఉర్దూ యూనివర్సిటీలు వస్తున్నాయి. అన్ని జిల్లాల్లో బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి మన పిల్లలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చదువుకునే విధంగా ఒక నాలెడ్జ్ స్టేట్ గా, ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అన్ని పాలసీలు తీసుకొచ్చాం. హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, పోర్ట్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. అమరావతి నుంచి 13 జిల్లాలకు రోడ్ నెట్వర్క్ కానీ, రైల్ నెట్వర్క్ కానీ, విమాన సర్వీసులు కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం. మనకు పోర్ట్లున్నాయి, దేశంలో ఎక్కడా లేవు. సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలకి దీన్ని ఒక హబ్గా తయారు చేస్తాం. భారతదేశానికి ఒక గేట్వేగా తయారు చేస్తాం. ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాన్ని కూడా ఉపయోగించుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే పోర్టులు వస్తాయో ఎగుమతులకు దిగుమతులకు అనుకూలంగా ఉంటుంది. ఇంకో పక్క ఎగుమతులు దిగుమతులే కాకుండా చాలా మంది పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు మీరు చూడండి, ఎవరైతే మన పిల్లలున్నారో యువతకి 10,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు మొన్నే డిఎస్సి పెట్టాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో 6,000 ఉద్యోగాలు సెలెక్ట్ చేశాం. ఇంకా డిపార్ట్మెంట్లు ఏవైతున్నాయో అన్నిట్లో కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ ఉద్యోగాలు ఇస్తాం. యువతకు ఉపాధి కల్పిస్తాను. ఇండస్ట్రీ తెస్తాం, పాలసీ పెట్టాం, టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. ఆ రోజు నన్ను నమ్ముకుని మా తమ్ముళ్ళు ముందుకు వచ్చారు. తమ్ముళ్ళు, తొందరలోనే ప్రపంచంలో ఎక్కడా లేని అవకాశాలు ఇక్కడ కల్పించే బాధ్యత, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని మీకు హామీ ఇస్తున్నా. ఎన్ని 100 కోట్లైనా పర్వాలేదు, భారతదేశం అంతా పోయే విధంగా, విదేశాలకు కూడా వెళ్లే విధంగా మీకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నా. ఈరోజు ఇంకో పక్క ఐటీ ఉంది. ఐటీకి మనమే మారు పేరు. తమ్ముళ్ళు, హార్డ్వేరే కాదు, సాఫ్ట్వేరే కాదు, కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నాను. డిసెంబర్ నాటికి మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఈరోజు కేబుల్ టీవీలో 150 నుంచి 200 రూపాయలు టీవీ కనెక్షన్కి మీరు కడుతున్నారు.
అదే కరెంటు పోల్స్ లో తొందరలోనే నేను ఒక వైర్ తీసుకొస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటికి 10-15 ఎంపీపీఎస్ ని మీకు కనెక్టివిటీ ఇస్తాను. మీ ఇంట్లో మీరు చూస్తే దాంతో టీవీ పెట్టుకోవచ్చు, టెలిఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఇంటర్నెట్ పెట్టుకోవచ్చు. తద్వారా మీరు చూస్తే 100 రూపాయలకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్, టెలిఫోను, టీవీ ఇస్తాం. తమ్ముళ్ళు, మీరు కావాలంటే ఏ సినిమా కావాలంటే ఆ సినిమా చూసుకోవచ్చు. ఒకవేళ భర్త ఒక సినిమా, భార్య ఒక సినిమా చూడాలంటే 2 టీవీలుంటే 2 సినిమాలు ఇంట్లో నుంచే చూడొచ్చు. కొత్త సినిమాలు, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే అది కూడా పేమెంట్గా చూసుకోవచ్చు. ఇవన్నీ వస్తాయి తమ్ముళ్ళు. ఎవరైనా క్లాస్ ఎగ్గొడితే ఇంటి దగ్గర కూర్చొని ఆ పాఠం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆడవాళ్లు బయట పోతే మగవాళ్లు హోటల్కి పోయే పని లేకుండా బిర్యానీ తయారు చేసుకోవాలంటే టీవీ చూసి బిర్యానీ కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న నేను చైనాకు పోయాను. అక్కడ మేయర్లు అడిగాను. ఆ మేయర్ అన్నాడు, నా భార్య కంటే నేనే బాగా వంట చేస్తాను సార్ అని. మగవాళ్ళు కూడా వంటలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో పక్క మీరు చూసినప్పుడు అన్ని జిల్లాలు అభివృద్ధి చేస్తాం, వికేంద్రీకరణ తీసుకొస్తాను. నేను చెప్పిన మాటలన్నీ అభివృద్ధి చేస్తాను. శ్రీకాకుళం మొదలుకొని కర్నూలు వరకు సమతుల్యంతో అన్ని జిల్లాలను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. నేను ఈ మధ్య విదేశాలకు వెళ్ళాను, దావోస్కి వెళ్ళాను. ఎవరి కోసం వెళ్ళానంటే పెట్టుబడుల కోసం, మన పిల్లల కోసం. ఈరోజు పార్టీకి విశ్వసనీయత ఉంది. సింగపూర్ లాంటి ప్రభుత్వం ముందుకొచ్చి అమరావతికి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు. నెక్స్ట్ మంత్ లో మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు. జపాన్ లాంటి దేశం ముందుకొచ్చి మనకు ప్లాన్స్ ఇచ్చే పరిస్థితి వచ్చారు, పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఇది ఒక అనుభూతి. చైనా కూడా వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఇంకో పక్క జన్మభూమి మా ఊరు, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు తీసుకొచ్చాం. ఎవరైతే ఆ ఊర్లో పైన బాగా అభివృద్ధిని బయటపోయారో వాళ్ళందరూ భాగస్వాములు కావాలని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే ఇండస్ట్రియలిస్టులు కానీ, అధికారులు కానీ ఒక గ్రామాన్ని తీసుకొని అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. ఇది కాకుండా మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు రోడ్లు మనమే వేశాం, మంచినీళ్లు మనమే ఇచ్చాం, మళ్లీ హామీ ఇస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసే బాధ్యత, మరుగుదొడ్లు కట్టించే బాధ్యత, మురికి కాలువలు పూర్తిగా కట్టే బాధ్యత, మీ ఊరికి పక్కా రోడ్డు వచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీకు హామీ ఇస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ 2,50,000 రూపాయలు, 100 రోగాలు అదనంగా పెట్టాం. అన్ని ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్షాళన చేస్తున్నాం. ఇంకో పక్క చూస్తే పత్రికల వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ పెట్టాం. అదే తెలుగుదేశం పార్టీ విధానం. సమాజంలో అందరికీ న్యాయం జరగాలని అన్ని చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నేను ఒక పిలిపిస్తున్నా. కష్టాల్లో ఉన్నాం. వివేకానందుడు ఒక మాట చెప్పాడు. ఏదైతే గాలిపటం ఉందో, ఎగిరే గాలిపటం కాదు మీరు చూడవలసింది, పడి లేచిన గాలిపటాన్ని చూడమని. అలాంటి జాతి ఈ తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు మనల్ని పడగొట్టారో తొడగొట్టి పైకి లేయాల్సిన అవసరం ఉంది తమ్ముళ్ళు. అదే మీరు చేయాల్సిన అవసరం ఉంది. జపాన్ ని ఒక ఆదర్శంగా తీసుకుందాం, సింగపూర్ ని ఒక ఆదర్శంగా తీసుకుందాం, జర్మనీని ఒక ఆదర్శంగా తీసుకుందాం, చైనాను ఒక ఆదర్శంగా తీసుకుందాం. వాళ్ళకంటే మనం తక్కువ కాదు. నేనున్నా, నాయకత్వం ఇస్తాను.
మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. నాకు అండగా మీరుండండి. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అన్యాయం జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం అండగా ఉండి ఇప్పటికే కొన్ని సమస్యలు పరిష్కారం చేశారు. దేశంలో నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చారు. మొన్ననే బంగ్లాదేశ్కి వెళ్లి 40 సంవత్సరాలుగా పెండింగ్ ఉండే సమస్యని పరిష్కారం చేయగలిగారు. అదే మరిగా అవినీతిలో, అదే మరిగా అనిశ్చిత పరిస్థితులు కొట్టుమిట్టాడుతున్న ఈ దేశానికి ఒక డైరెక్షన్ ఇవ్వగలిగారు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ. ఇది చూస్తే ఎందుకు చెల్లని కాసులు ఈ కాంగ్రెస్ నాయకులు. డిపాజిట్లు కూడా రాలేదు, అడ్రస్ గల్లంతయింది. వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా నరేంద్ర మోడీ గారిని, ఒక ప్రధాన మంత్రిని బ్రోకర్ అనే మాట మాట్లాడితే ఆ బ్రోకర్ పనిచేసింది నీ పార్టీ వాళ్ళు తప్ప ఎన్డీఏ నాయకులు మేము కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తీవ్రంగా ఖండిస్తున్నా. సభ్యత ఉండాలి, ఉందాతనం ఉండాలి. నోరుందని నోరు పడేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు కూడా చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తమిళలో రేపో ఎల్లుండో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఈరోజు మహాసంకల్పం అయింది. ఇంకొక సంకల్పం గోదావరి పుష్కరాలు. చరిత్రలో జరగని విధంగా గోదావరి పుష్కరాలు జరగాలి. గోదావరి తల్లి మన మీద కరుణ చూపించాలి. గోదావరికి మనకు అనుబంధం ఉంది. గోదావరి తల్లిని కృష్ణా నదికి, కృష్ణమ్మ తల్లికి పెన్నా నదికి అనుసంధానం చేసుకోవాలి. పట్టసీమ నీళ్లు ఈ సంవత్సరం వస్తాయి. దీనికి అడ్డం పడ్డారు, కానీ నేను లెక్క పెట్టుకోలేదు. అందుకని సాధించగలిగాం.